నిర్బంధించింది. ఇక్కడో మాట చెప్పుకోవాలి. అయ్యా అనుమతివ్వండని వేడుకున్న కోదండరాంను పట్టించుకోని ప్రభుత్వం పవన్ కళ్యాణ్ ఒక్క మాట అడిగారో లేదో వెంటనే అనుమతిచ్చేసిందని సర్కార్పై కదం తొక్కుతున్నాయి ప్రతిపక్షాలు. పవన్ కళ్యాణ్ను టీఆర్ఎస్ పార్టీ వెనకుండి నడిపిస్తుందని దుమ్మెత్తిపోస్తోంది. విపక్షాలకు చెక్ పెట్టేందుకే ఈ డ్రామా అంటూ మండిపడుతోంది. ఏవైనా జనసేనాని జనయాత్ర తెలంగాణలో సమీకరణాల మార్పుకు సంకేతమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అనుమతి ఇవ్వడం ఇవ్వకపోవడం విషయాన్ని పక్కన పెడితే పవన్ ప్రజాయాత్రపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. పవన్ కళ్యాణ్కు తెలంగాణలో అడుగుపెట్టే అర్హత లేదంటున్నాయి. అసలు పవన్కు తెలంగాణలో స్థానమే లేదంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ యాత్ర ఏ టర్న్ తీసుకుంటుందో వేచి చూడాలి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో చర్చలో పాల్గొంటున్నారు బీజేపీ నుంచి సీనియర్ నేత కృష్ణసాగరరావు గారు, ఇక టీఆర్ఎస్ నుంచి దేవిప్రసాద్ గారు, ఇక ఓయూజేఎస్ నుంచి ఆంజనేయులు, ఇక విజయవాడ నుంచి మల్లాది విష్ణు, అదేవిధంగా టీడీపీ నుంచి పట్టాభిరామ్ గారు కూడా మనతో చర్చలో పాల్గొంటున్నారు. ఇక వైజాగ్ నుంచి చంద్రశేఖర్ జనసేన నుంచి కూడా మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా కృష్ణసాగర్ గారు మీరు చెప్పండి, సడన్గా పవన్ కళ్యాణ్ మొన్నటి వరకు ఏపీలో యాత్ర చేస్తున్నాడు, ఏపీలో ఉంటాడు అనుకున్నప్పటికీ యూటర్ అంటే మొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ని కలిసిన తర్వాత అనూహంగా ఈరోజు ఈ యాత్ర కొండగట్టు ఇవన్నీ వెళ్ళడాన్ని చూస్తే ఎలా చూడాలి? అది కూడా మీ ఊరికి వెళ్ళినట్టున్నాడుగా, దీన్ని ఎట్లా చూడాలి? అవును, అంటే ఆంజనేయ స్వామిని కలవడం అంటే వారిని దర్శించుకోవడం, దీవెనలు తీసుకోవడం మంచిదే. పవన్ కళ్యాణ్ గారు యాత్ర చేస్తున్నది మాత్రం ఏమి యాత్ర అన్నది అయితే ఒక ప్రశ్నార్థకంగా ఉన్నది. ప్రజాయాత్ర తిరిగైతే కనబడతలేదు. ఎందుకంటే ప్రజలు ఎక్కడ ఉన్నారు పవన్ కళ్యాణ్కి? పవన్ కళ్యాణ్ ఒక పార్టీ నడిపిస్తూ ఉన్నారా, ఒక బ్రోకరేజ్ వ్యవస్థ నడిపిస్తూ ఉన్నారా, ఒక ఏజెన్సీ నడిపిస్తూ ఉన్నారా అన్నది ఒక ప్రశ్న అయితే ఉత్పన్నమవుతుంది. ఎందుకంటే ఒక పార్టీ అన్నదానికి ఒక సిద్ధాంతం ఉంటుంది, ఒక కార్యవర్గం ఉంటుంది, ఒక కార్యాచరణ ఉంటుంది, దానికి ఒక ఆలోచన, విస్తృతమైన ఆలోచన ఉంటుంది, ప్రజల మద్దతు ఉంటుంది, ఇవన్నీ ఉండాల్సిన అవసరం ఉంటుంది. సరే, ఇప్పుడు మనం ఎన్టీఆర్ గారిని చూసాం. వారు ఏ విధంగా ఎన్నికల ముందు 1 year ముందే వారు ఏ విధంగా విప్లవాత్మకంగా రాజకీయ మలుపులు తీసుకొచ్చారో రాష్ట్రాన్ని చూసాం. అయితే వారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేస్తూ ఉన్న విన్యాసాలు చూస్తూ ఉంటే March 14th 2014లో వారు జనసేన ప్రారంభించారు. అప్పటి నుంచి లోగో ఉంది కానీ వారికి సిద్ధాంతం లేదు. వారికి రెండో నాయకుడు అంటే రెండో కార్యకర్త కానీ రెండో నాయకుడు కానీ సిద్ధాంతం అన్నారుగా, అదే మరి ఎవరిని ప్రశ్నించాలనేది కూడా ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ఎందుకంటే అక్కడ భారతీయ జనతా పార్టీ అలయన్స్ అక్కడ గవర్నమెంట్ నడుస్తున్నప్పటికీ అక్కడేమైనా ప్రశ్నలు మీరు అంటే పాచిపోయిన లడ్డూలు అన్నారు, చెంబు అన్నారు, మట్టి అన్నారు. మరి దాని తర్వాత ఏమి మాట లేదు, ఉలుకు లేదు, పలుకు లేదు. అక్కడ పోయి పెరుగన్నం తిన్నారు, ఇక్కడికి వచ్చారు. మరి ఇక్కడ ప్రశ్నిస్తారేమన్నా అంటే మొదలైతే ఆయన తెలంగాణకి విరుద్ధమైన వ్యక్తి. 2013-14లో ఆయన చేసిన వ్యాఖ్యలు మా దగ్గర చాలా లిస్టు ఉన్నాయి. ఇక్కడ ఆయన ఉద్యమకారుల మీద, అమరవీరుల మీద కూడా అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తి ఆయన. అట్లాంటి వ్యక్తి మళ్ళీ అదే కాకుండా ఉద్యమంలో ఆ రోజు ఒక భాగాన్ని నడిపిస్తూ ఉన్న కేసీఆర్ గారిని నోటికొచ్చిన మాటలు ఉన్న వ్యక్తి. అదే కాకుండా కుటుంబంలో కేటీఆర్ గారిని అందరినీ నోటికొచ్చిన మాటలు మాట్లాడడం జరిగింది. దానికి రిటార్ట్గా కేసీఆర్ గారు వారు కూడా వారి స్టైల్లో, ఇనిమిటబుల్ స్టైల్లో వాడు ఉండే అంటే కేసీఆర్ని తిట్టిన వాళ్ళు ఈరోజు చాలా మంది క్యాబినెట్లో ఉన్నారు. అంటే చెప్తున్నా, ఆయన నేపథ్యం చెప్తాం. అంటే ఆయనకి ఏమాత్రం కూడా తెలంగాణలో ఎప్పుడైనా కూడా ఒకటి ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఆల్ పాలిటిక్స్ ఇస్ లోకల్ అని ఒక నానుడు ఉన్నది. అంటే రాజకీయం అంతా స్థానికం. సర్పంచ్ నుంచి మొదలు పెడితే ప్రధానమంత్రి దాకా కూడా ఈ నానుడి వర్తిస్తుంది. ఈ జనసేన అన్నది ఏ పార్టీ? ఆంధ్రానా? అంటే 2 రాష్ట్రాలు కదా, ఆంధ్ర పార్టీయా తెలంగాణ పార్టీయా? మొదలైతే అది క్లారిఫై కావాలి కదా. రెండిట్లో ఉండాలంటే నువ్వు నేషనల్ పార్టీ కావాలి. అసలు పార్టీకి ఒక జెండా ఉండి అజెండా లేక, ఒక డైలాగ్ ఉండి దానికి స్టోరీ లేక, ప్రొడ్యూసర్లు ఇద్దరు దగ్గర ఉన్నట్టున్నారు 2 రాష్ట్రాల్లో. ప్రొడ్యూసర్ ఉన్నారు కానీ డైరెక్టర్ లేక, నేనేం చెప్తున్నా అంటే యాక్టర్ లేక, డైరెక్టర్ లేక, కాస్ట్ లేక, ఇవన్నీ లేక సినిమా రాకముందే ఫ్లాప్ అయినట్టు కనబడతా ఉంటే దాంతో పెద్దగా మనం అంటే మీరు పెట్టిన చర్చ కాబట్టి మేము వచ్చినాం కానీ తప్పకుండా కూడా మేము ప్రశ్నలు సాధించినాం కొన్ని. అంటే ఇప్పుడు తెలంగాణ ప్రజల్లో కూడా కొంచెం ఆలోచించాల్సిన అవసరం కదా, ఎప్పుడు లేనిది సడన్ గా ఈ రోజు పవన్ కళ్యాణ్ చర్చించబెట్టడం ఏంటనేది ప్రజల్లో కూడా కొంచెం. అయితే వారిని అడిగింది ఒకటే చిన్న, అంటే ప్రజలకి మీరు మీ ద్వారా ప్రజలకి ఏం పోవాలంటే వారు చాలా పెద్ద పెద్ద డైలాగులు చెప్తుంటారు. కాబట్టి ఒక డైలాగ్ ఏంటంటే, నేను పెరియార్ రామస్వామి శిష్యుణ్ణి అంటారు. పెరియార్ రామస్వామి ఎవరు? ద్రవిడియన్ మూవ్మెంట్ని లీడ్ చేసిన వ్యక్తి, దశాబ్దాల ద్రవిడియన్ మూవ్మెంట్. ద్రవిడియన్ మూవ్మెంట్ అంటే ఏంది? దక్షిణాది ఉత్తరాది మధ్య ఉన్న ఏ అగాధం ఏదైతే ఉన్నదో, తర్వాత భాషా ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో,
దాని తర్వాత ఈ ఇంజస్టిస్ ఏదైతే జరిగిందో, అన్యాయం జరిగిందో వాటి మీద కొట్లాడిన వ్యక్తి. ఆయన శిష్యుడు అన్నప్పుడు నీకు భాష మీద, భాషకి ఇంత డిస్క్రిమినేషన్ జరిగిందని నిజంగా చిత్తశుద్ధునుడు అయితే చెలోరే 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 ఏందే చెలోరే? అది ఏం భాష? అది తెలంగాణనా, తెలుగా, తమిళమా, కన్నడనా, మలయాళమా, హిందీ కదా. మరి హీ స్టాండ్స్ ఎక్స్పోజ్ టుడే. ఇప్పుడు ఏదో మనం రాజకీయ నిరుద్యోగాన్ని ఉద్యోగం చేసుకోవడం కోసం దక్షిణాది ఉత్తరాది అని కొట్లాడబెట్టిన వ్యక్తి, మాట్లాడిన వ్యక్తి ఈరోజు అన్ని మరిచి హిందీ నానుడితోని ఆయన స్లోగన్స్ ఇస్తా ఉన్నారంటే జనాలకు బాగా వెళ్ళింది కాబట్టి అందులో బాగా తీసుకున్నట్టు. మీరు చెప్పండి, ఈరోజు పవన్ యాత్ర అంతా కూడా దీని వెనకంతా కూడా టీఆర్ఎస్ పార్టీ ఉంది, ముఖ్యంగా మీ ముఖ్యమంత్రి గారు ఉన్నారు అని చెప్పేసి మాత్రం విపక్షాలు అంటున్నాయి. నిజంగా మీరు పవన్ కళ్యాణ్ ఇంకా మీరే ఉన్నారా? పవన్ కళ్యాణ్ ఇంకా టీఆర్ఎస్ ఉంటుందనేటువంటిది అది సరైనది కాదు. ఏం అవసరం కూడా ఏం లేదు. ఎందుకంటే ఇంతకుముందే కృష్ణసాగర్ చెప్పినట్టు పవన్ ఎప్పుడు కూడా ఒక విషయం మీద స్పష్టత లేనటువంటి వ్యక్తి అని అనేక సందర్భాల్లో చెప్పినాం. ఆయన ట్విట్టర్లోనో లేకుంటే ఇంకొక గాల్లో తేలేటువంటి మాటలు తప్ప ఎన్నడూ క్షేత్రస్థాయిలో వచ్చినటువంటి మాటను నిలబెట్టుకునేటువంటి వ్యక్తి అని అందరికి తెలుసు. ఏపీకి సంబంధించి కూడా అనేక రకాల అమరావతి మీద మాట్లాడిండు, రైతుల గురించి మాట్లాడిండు, ఇంకొకటి గురించి మాట్లాడిండు. ఏవి మాట్లాడినా కూడా కాన్స్టెంట్గా ఒక ప్రజల పక్షం నుంచి ఫైట్ చేసినటువంటి సందర్భాలు లేవనేటువంటిది ఎవరైనా చెప్పేటువంటి సందర్భం. ఇప్పుడు వెంటనే మనం మార్చుకొని ఆయన గొప్ప వీరుడు అంటే వచ్చేటువంటి సర్టిఫికేట్ ఏముండదు. కాబట్టి ఆయన ఇవాళ ఆయన ఫ్యాన్స్ ఎవరైనా యాత్రకు ఆయన కొండగట్టుకు పోతున్నాడు, అప్పుడేదో షాక్ నుంచి నేను కోలుకున్నా, మళ్ళీ ఒకసారి కొండగట్టు అంజన మహాత్యం వల్లనే నేను బతికి బయటపడ్డా కాబట్టి మొదటి నుంచి నేను పోతానంటున్నాడు. ఆయన ఫ్యాన్స్లో అన్ని రకాల బీజేపీ పార్టీకి సంబంధించిన అభిమానులు ఉంటారు. మొన్న ముఖ్యమంత్రిని కలిసిన తర్వాతనే ఇవన్నీ కూడా ముఖ్యమంత్రిని కలవడం అనేటువంటిది ఒక రొటీన్ మ్యాటరు. ఆయన కలిసిండు అనుకోండి, కలిస్తే ఆయన ఎప్పుడో యాత్ర పెట్టుకున్నది, ఇవాళ ఈ యాత్రకి ఏం సంబంధం? ఆయన జనసేన పార్టీ అనేది ఒక పార్టీ స్పష్టత లేదు కదా. ఆయన ఎంతో కాలమైంది పార్టీ, టీఆర్ఎస్ ఎప్పుడో పెట్టుకున్నాడు కదా పార్టీ. పెట్టుకున్నప్పటి నుంచి కూడా ఆయన నడక తీరు కానీ ఆచరణ కానీ ఒక స్పష్టమైనటువంటి సంకేతాలతో ప్రజల్లోకి వెళ్ళలేదు. ఇప్పుడున్నటువంటి స్థితిలో కూడా ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి రాజకీయాలు చేయదలుచుకున్నారా, తెలంగాణ రాజకీయాలు చేయదలుచుకున్నారా, దేని మీద స్పష్టత. ఒకవేళ ఆంధ్ర రాజకీయాలు చేసుకుంటే అప్పుడు కృష్ణసాగర్ గారికి తెలుసు మోడీకి తర్వాత అక్కడ ఉండేటువంటి చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి ఇరు ప్రభుత్వాలకు కూడా ఆయన మద్దతుగా ప్రచారం చేసిండు. ప్రచారం చేసిన తర్వాత మళ్ళీ కొద్ది కాలంలోనే అక్కడ ఉండేటువంటి సమస్యల మీద రకరకాల వ్యాఖ్యానాలు చేసినటువంటి ఆయన మద్దతు ప్రకటించడం ఇక్కడ మాకు అవసరం లేదు, ఆయన మద్దతు మాకు అవసరం లేదు, ఆయన ఇక్కడ రాజకీయాలు లేదు. ఆయనకు ఉండేటువంటి ఒక 100 పబ్లిక్ చాలా మంది వస్తారు. ఆ పబ్లిక్ లా మా కృష్ణసాగర్ అభిమానులు ఉంటారు, లేకుంటే టీఆర్ఎస్ అభిమానులు ఉంటారు, బీజేపీ అభిమానులు ఉంటారు. చాలా మంది యాక్టర్గా చూస్తారు తప్ప పవన్ ఒక రాజకీయ పరిణితి గల నాయకుడు, మమ్మల్ని ఆదుకోవడానికి వచ్చినటువంటి నాయకుడు, ఒక ప్రజానాయకుడు అని మాత్రం ఏ తెలంగాణ బిడ్డ అనుకోదనేటువంటి విషయం నేను చాలా స్పష్టంగా చెప్పబోతున్నాను. రైట్, మీరు చెప్పండి ఆంజనేయులు గారు. ఓయూజేఎస్సీ మీరు అనుకుంటే ఇప్పటికే చాలా సమస్యలు ఉన్నట్టున్నాయి, సమస్యల మీద పోరాటం కూడా చేస్తున్నట్టున్నారు. మరి పవన్ కళ్యాణ్ అయితే నాకు తెలిసి ఈ ప్రశ్నించే గొంతు నాదని చెప్తున్నారు. ఈ విషయంలో ఇప్పుడు 3 గంటల తర్వాత కూడా పవన్ మాట్లాడబోతున్నట్టు తెలుస్తుంది. మరి దీని మీద ఏమైనా ప్రశ్నించబోతున్నారా, మీరు పవన్కి ఏమైనా డిమాండ్ చేయబోతున్నారా? తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినప్పటి నుండి, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట చెప్పారు, ఈ విభజన ద్వారా సుమారుగా 1 రోజులు నేను తిండి మానేసిన, విడిపోవడం కరెక్ట్ లేదు అని చెప్పేసి తెలంగాణ 4.5 కోట్ల ప్రజలను, అమరవీరుల కుటుంబాలను, అమరవీరులను, ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమాలు చేసిన మాలాంటి వాళ్ళను అవమానపరిచే విధంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన సందర్భాలు చూస్తాం. మొదటి నుండి తెలంగాణ రాష్ట్రంలో 4 సంవత్సరాలుగా టీఆర్ఎస్ పాలనలో ప్రొఫెసర్ కోదండ రామ్ సార్ గారు ఓయూజేఏసీ చేసే ఉద్యమాల ద్వారా కేసీఆర్ గారికి షాకు తగలడం ద్వారా పవన్ కళ్యాణ్ గారిని పిలిపించుకొని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు 2009 ఎన్నికలలో కొండగట్టు దగ్గర షాకు తగిలి మరొకసారి వెళ్ళామని. కానీ ఇది ముమ్మాటికి నిజం కాదు. ఒక షాక్ తగిలింది ఎవరికంటే కేసీఆర్ గారికి షాక్ తగిలింది. ఏ విధంగా రైతులు చనిపోవడం ద్వారా, విద్యార్థుల బలిదానాల ద్వారా, నిరుద్యోగ సమస్య రోజు రోజుకు పెరుగుతున్న క్రమంలో మురళి గాని, భూమేష్ గాని, రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు చనిపోవడం ద్వారా పవన్ యాత్ర వెనుక ఎవరున్నారు అనుకుంటున్నారు మీరు? పవన్ యాత్ర వెనుక ముమ్మాటికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, కేసీఆర్ ఉండు. ఈ యాత్ర చేయాలనుకుంటే గతంలో ఎందుకు చేయలేదు, ఆంధ్రలో ఎందుకు చేయలేదు, తుళ్ళూరు ప్రజల గురించి ఎందుకు చేయలేదు, ఇక్కడ నిరుద్యోగులు చనిపోయినప్పుడు, రైతులు ఆత్మహత్య చేసుకున్నప్పుడు చేయని
పవన్ కళ్యాణ్ గారు కేసీఆర్ గారు కలిసిన తర్వాత ఒక చీకటి ఒప్పందం ద్వారా కోదండరామ్ లాంటి వ్యక్తులు, ఒక నిరుద్యోగులు, యువకులు, రైతులు ఏకదాటిపైకి వస్తున్నారని చెప్పేసి కోదండరామ్ ను అడ్డుకునే కుట్రలో భాగమే కేసీఆర్ పవన్ కళ్యాణ్ దించారు ఇక్కడ. రైట్, ఇక మనం విజయవాడకి వెళ్దాం ఒక నిమిషం. మల్లాది విష్ణు గారు, మల్లాది విష్ణు గారు, చెప్పండి సార్, వినపడుతోంది. యా ఓకే. మొన్నటి వరకు ఏపీలో భజన చేశాడు పవన్ కళ్యాణ్ అన్నారు, ఇప్పుడేమో తెలంగాణలో యాత్ర చేస్తున్నాడు. తెలంగాణలో కూడా ఇక్కడ భజన చేస్తున్నారు అనుకోవాలా, ఎట్లా చూడాలి పవన్ కళ్యాణ్ యాత్ర మొత్తం? సరే, ఇప్పుడు 2014 ఎన్నికల్లో పవన్ గారు, తర్వాత టీడీపీ, మోడీ గారు, వెంకయ్యనాయుడు గారు వీళ్ళందరూ కూడా కలిసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఒక భరోసానిచ్చారు. ప్రత్యేక హోదా, విభజన చట్టము, కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు ఇవన్నీ కూడా. తర్వాత రాను రాను ఆ సందర్భంలో ముగ్గురు నలుగురు కలిసి ఒక కూటమి కింద ఉన్నారు. ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేసి గెలిపించడని అన్నారు. మోడీ గారి నాయకత్వంలో దేశం బాగుపడుతుందని చెప్పారు, రకరకాలుగా చెప్పారు. కానీ 3.5 సంవత్సరాల తర్వాత ముగ్గురు కూడా 3 దారులు అయిపోయారు. పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి పట్టలేదు, భారతీయ జనతా పార్టీ తెలుగుదేశానికి లేదు. ఇట్లా ఒక సమన్వయ లోపం అనేది స్పష్టంగా కనపడతా ఉంది. అనంతపురంలో ఏం చెప్పారు, కాకినాడలో ఏం చెప్పారు, మనం ఒకసారి పవన్ కళ్యాణ్ గారి ఇదిస్తే ఆయన లైను స్పష్టంగా లేదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం పట్ల కానీ పార్టీ పట్ల కానీ ప్రశ్నించేటటువంటి తత్వం అనేది క్లారిటీగా మనకు కనపట్టలేదు. అది ఏంటనేది చెప్పాలి, ఇంకా సందిగ్ధంలోనే ఉంది. ఆల్రెడీ ఆంధ్ర రాష్ట్రంలో సందిగ్ధమైనటువంటి పరిస్థితిలో ఉంది. ప్రత్యేక హోదా అనేటువంటి విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలని చేయలేనటువంటి ఆయన తెలుగుదేశం ఎంపీల మీద కామెంట్ చేశారు, అనంతపూర్ నుంచి పోటీ చేస్తాడు, అనంతపూర్ లో కార్యాలయం పెడతాడు, అక్కడ ఎంపీల పైన ధర్నా, ఎంపీల ఇంటి ముందు కూడా ధర్నా చేస్తానని కూడా చెప్పారు. మళ్ళీ ఏలూరులోనేమో ఏలూరు నుంచి పోటీ చేస్తానని చెప్పారు, మంగళగిరిలోనేమో ఆఫీస్ పెడతా అన్నారు. అంటే ఒక క్లారిటీ లేకుండా కొంచెం అటు ఇటుగా మాట్లాడుతూ ఉన్నారు. సరే, ఇప్పుడు మారుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు మొన్న ఎన్టీఆర్ గారు వర్ధంతి సందర్భంగా మాట్లాడినటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ తెలుగుదేశాన్ని క్లోజ్ చేసుకుని టీఆర్ఎస్ లో విలీనం చేస్తే బాగుంటుందని ఆయన మాట్లాడటం జరిగింది. అలాగే తర్వాత ఈ నెల ఆయన కలిశాడు. ఇలా మారుతున్నటువంటి పరిస్థితుల్లో కొంత ఏదైనా అక్కడ ప్రభుత్వానికి అనుకూలంగా, కేసీఆర్ గారికి అనుకూలంగా అక్కడ పనిచేసేటటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయా, ఏర్పడతాయా ఏంటనేది కొంచెం క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు ఆయన ఏం మాట్లాడతారో చూద్దాం. మనం ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదు, అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి మద్దతుగా ఉంటారా లేరనేది ఇంకా కొంచెం క్లారిటీ రావాల్సినటువంటి అవసరం. విష్ణు గారు ఒక నిమిషం ఉండండి. మీరు పట్టాభిరామ్ గారు, నమస్తే అండి. నమస్తే అండి. మనం చూసాం ఏపీలో జనసేన పార్టీ మాత్రం కొంత మీకు మద్దతుగా ఉంది. ఇక మొన్న మోత్కుపల్లి వ్యాఖ్యలు చూసిన తర్వాత ఇదంతా చూస్తే కూడా ఇక ఒక మధ్యవర్తిగా ఈరోజు పవన్ కళ్యాణ్ ఇక్కడ టీఆర్ఎస్ తోటి ఉండి ఈ టీడీపీని విలీనం చేయించే విధంగా లేదా పొత్తు పెట్టుకునే విధంగా ఈరోజు ఏపీ మీ నాయకుడే నడిపిస్తున్నాడు ఇక్కడ పవన్ కళ్యాణ్ ఇక్కడ పెట్టి అని చెప్పేసి ఒక చర్చ ఉంది. నిజంగా అలాంటిది ఏమైనా ఉందా? ఈ రోజు ఈయన యాత్ర చూస్తే ఎట్లా చూడాలి మనం పవన్ కళ్యాణ్ యాత్రను? సార్, తెలుగుదేశం పార్టీకి ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 9 లక్షల మంది క్రియాశీలక సభ్యులతో తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది. మోత్కుపల్లి నరసింహ గారి వ్యాఖ్యలు వారి వ్యక్తిగతం, అవి పార్టీకి ఆపాదించడం కరెక్ట్ కాదు. తెలుగుదేశం పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా క్షేత్రస్థాయిలో కార్యకర్తల బలం ఉంది, 9 లక్షల మంది సభ్యత్వం కూడా ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి మధ్యవర్తంతోనో ఇంకో రకంగానో మేము ప్రయత్నాలు చేసుకోవాల్సిన అవసరం లేదు. తప్పకుండా ప్రభుత్వం ప్రజలకు సంబంధించి ఎటువంటి వ్యతిరేక విధానాలు ప్రవేశపెట్టిన ఇప్పటికీ అనేక రకాలుగా మేము పోరాటాలు చేస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో. తప్పకుండా భవిష్యత్తులో కూడా అదే విధంగా
ప్రజలకు సంబంధించి ప్రశ్నిస్తూనే ఉంటాం. టీడీపీలో ఇప్పటికే చాలా మంది అందరు వెళ్ళిపోయారు, కేవలం ఇంకా 2-3 ఉన్నారు సీనియర్ నాయకులు. ఇక మోత్కుపల్లి కూడా ఓకే, తను కూడా ఓకే అది పక్కకు పెడితే ఇప్పుడు ఈ రోజు పవన్ కళ్యాణ్ యాత్ర సడన్ గా యాత్ర ప్రారంభించాడు కదా, దీన్ని ఎట్లా చూడాలంటారు మనం? ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఏ వ్యక్తి అయినా రాజకీయ పార్టీ పెట్టుకోవచ్చు, ఏ రకమైనటువంటి యాత్ర అయినా చేయొచ్చు. ఆ స్వేచ్ఛ రాజ్యాంగం మనకు కల్పించింది మన దేశంలో. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక రాజకీయ పార్టీని ఎస్టాబ్లిష్ చేశారు. తన విధి విధానాలు చెప్పుకోవడానికి వారు ఒక యాత్ర ప్రారంభించుకుంటా ఉన్నారు. దానికి ఎవరు కూడా అభ్యంతరం చెప్పాల్సినటువంటి పరిస్థితి లేదు. ఆ స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి కూడా భారత రాజ్యాంగం కల్పించింది. కాబట్టి దాన్ని మనం ఆ రకంగానే చూడాలి. అంటే ఈరోజు ఆయన క్లారిటీ లేదు, ఒక దానిపైన స్పష్టత లేదు, జనాలను కూడా అలా స్పష్టత లేకుండా కన్ఫ్యూజ్లో నెట్టేస్తున్నాడు పవన్ కళ్యాణ్, ఒక దానిపైన ఉండట్లేదు అని చెప్పేసి అంటున్నారు కదా. ఇప్పుడు అటువంటి క్లారిటీ ఆయన ఇవ్వలేకపోతే రేపు ప్రజలే వారిని తిప్పికొడతారు. ఇప్పుడు ఎక్కువ రోజులు ప్రజలు మభ్యపెట్టి ఎక్కువ రోజులు మనం తిరగలేమండి. ఆయన విధి విధానాల పైన ఆయన స్పష్టత ఇవ్వకుండా, ఆయన పార్టీ పాలసీ మీద ఒక స్పష్టత ఇవ్వకుండా, ఎజెండా అనేది ప్రకటించకుండా ప్రజల్లో తిరగలేరు. అదేవిధంగా కనుక ఆయన వ్యవహరిస్తే రేపు ప్రజలే తగిన సమాధానం చెప్తారు. ఇప్పటి వరకు మనం చూసాము, అంటే ఏపీలో చాలాసార్లు ఒక ఇష్యూ పైన వెళ్ళేసి యాత్రలు పెట్టడము, ఏదో ఒక సమస్యను తీసుకుని వెళ్ళాడు. కానీ తెలంగాణలో అలా లేదు. మన అనంతపూర్లో కూడా మనం చూసాము, నెక్స్ట్ నా యాత్ర అంతా కూడా ఏపీలో ఉంటుంది, ఇక్కడ నుంచే పోటీ చేస్తానన్నాడు, ఇక్కడ ఎంపీలు ఇంటి ముందు ధర్నా చేస్తానన్నాడు, ఏవీ చేయలేదు. సడన్ గా ఈరోజు యూటర్న్ చేసుకుని తెలంగాణలో ఒక యాత్ర చేయడము. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో కొన్ని సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావటమే కాకుండా చాలా కన్స్ట్రక్టివ్ గా వ్యవహరించడం కూడా జరిగింది. ఉదాహరణకి ఉద్దానం సమస్య ఏదైతే ఉందో, వారు స్వయంగా ఒక డాక్టర్ల బృందాన్ని గౌరవ ముఖ్యమంత్రి వారి వద్దకు తీసుకొచ్చి అక్కడ ఒక సెంటర్ని ఎస్టాబ్లిష్ చేసి తాను కూడా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాను, విదేశాల నుంచి కొంతమంది డాక్టర్ల బృందాన్ని నేను తీసుకొచ్చి ప్రభుత్వానికి సహకరిస్తానని చెప్పి ఒక కన్స్ట్రక్టివ్ విధానంలో వారు ముందుకు రావటం, చంద్రబాబు నాయుడు గారు కూడా అదే రకంగా స్పందించడం జరిగింది. ఈ రోజున ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా ప్రతిపక్ష పార్టీల మీద కూడా కొంత బాధ్యత ఉంటుంది ప్రజా సమస్యల మీద స్పందించడానికి. ఆ బాధ్యతతోనే వారు స్పందించారు. ప్రభుత్వం కూడా వెల్కమ్ చేసింది. 2014లో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన 3 కూడా కలిసి పోటీ చేయడం జరిగింది. వారు ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీ చేయకపోయినా మద్దతు ఇవ్వడం జరిగింది అనేక అంశాల మీద. ఇప్పటికీ కూడా వారు 2019 కొన్ని అంశాలని కన్స్ట్రక్టివ్ 2019లో కూడా ఇప్పుడు ఆ రోజున పరిస్థితులను బట్టి ఒక అవగాహన కుదిరితే తప్పకుండా కలిసి రైట్ అండి, ఒక్క నిమిషం ఒక బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత చర్చ కంటిన్యూ చేద్దాం.